హాయ్ హలో ఎవ్రీవన్, ఇప్పుడు చేసేటువంటి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ బోర్ కొట్టేస్తే ఇలాగా మటన్ కీమా బిర్యానీ అయితే ట్రై చేసేయండి. దీనికోసం అయితే ముందుగా కుక్కర్లో అరకిలో మటన్కి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టీ స్పూను ఉప్పు వేసి చక్కగా విజిల్స్ అయితే రానివ్వాలి. తరువాత దీనికి రైసు సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మసాలాని ప్రిపేర్ చేయడం కోసము అల్లము, వెల్లుల్లి, దాల్చిన చెక్క, జాజికాయ, జాజి పువ్వు, జాపత్రి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మనం ఇప్పుడైతే ఈ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకుంటా, ఎటువంటి పొడుల్ని యూజ్ చేయను. నెక్స్ట్ మట్టి పాత్రలో ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పిడికుడు జీడిపప్పు, నెక్స్ట్ ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడైతే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా చిదిమేసుకుని ఇప్పుడు వీటిని వేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడైతే కుక్కర్లో ఉడికించినటువంటి మటన్ కీమాని కూడా వేసేసుకొని వాటర్ ఎగిరిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మొత్తం వాటర్ ఎగిరిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టినటువంటి మసాలా ముద్దను కూడా వేసుకుని కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాసుకి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడైతే నానబెట్టినటువంటి రైస్ని కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లోను 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.